ఇటీవలి వరుసగా విమాన ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దాంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ చర్చ నడుస్తోంది. విమాన ప్రమాదాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు విమానం కుప్పకూలినప్పుడు ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు అవకాశం ఏమైనా ఉంటుందా? ఏ సీట్లలో కూర్చుంటే సేఫ్గా బయటపడే ఛాన్స్ ఉంటుందనే దానిపై కొందరు ఆరా తీస్తున్నారు. కాగా దక్షిణ కొరియాలోని మయూన్లో విమానం కుప్పకూలింది. ఇందులో 2 ప్రాణాలతో బయటపడ్డారు. అంతకుముందే కజకిస్తాన్లో కూడా విమాన ప్రమాదం జరిగింది. ఇందులో కూడా కొద్ది మంది బతికి బయటపడ్డారు. అయితే ఈ 2 సంఘటనల్లో వెనుక సీట్లలో కూర్చున్న వారి సురక్షితంగా బయటపడ్డారు. దాంతో బ్యాక్ సీట్స్ గురించి చర్చ నడుస్తోంది. విమాన ప్రమాదాలు సంభవిస్తున్న వేళ గతంలో ప్రచురితమైన పరిశోధనను కూడా గుర్తు చేసుకుంటున్నారు. 2015లో టైమ్ మ్యాగజిన్ ఫ్లైట్లో కొంతలో కొంత సురక్షితమైన సీట్ల గురించి వివరించింది. 35 ఏళ్లలో సమాచారాన్ని అధ్యయనం చేసి ఆ కథనాన్ని వెల్లడించింది. ఇందుకోసం 1985-2000 మధ్య అమెరికాలోని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ సేకరించిన ప్రమాదాలు, సురక్షితంగా బయటపడిన వారి సమాచారాన్ని విశ్లేషించింది. కొన్ని రకాలుగా జరిగే ప్రమాదాల్లో వెనుక వైపు ఉండే సీట్లలో మరణాల రేటు కేవలం 32% ఉందని పేర్కొంది. ఇక మధ్య భాగంలో ఉండే సీట్లలో మరణాల రేటు అత్యధికంగా 39% ఉన్నట్టు తెలిపింది. దీంతో పోలిస్తే ముందు సీట్లలో కొంచెం తక్కువగా 38% ఉన్నట్లు వెల్లడించింది. ఇక రెక్కలకు సమాంతరంగా ఉన్న సీట్లలోని వారు గాయాలకు గురి కావచ్చని తేల్చారు. వెనుక సీట్లలోని వారు స్వల్ప గాయాలతో బయటపడే అవకాశం ఉందని అంచనా వేశారు. ఇక ఈ పరిశోధనల్లోని అంశాలన్నీ కొన్ని రకాల ప్రమాదాలకు, పరిస్థితులకు మాత్రమే వర్తిస్తాయి. ఎందుకంటే విమానం కూలే సమయంలో మొదట తోక భాగం నేలను తాకితే అక్కడి వారు అధికంగా ప్రాణాలు కోల్పోవచ్చు. FAA మాత్రం విమానంలో ఎక్కువ, తక్కువ సురక్షితమైన ప్రదేశాలంటూ ఉండవని చెబుతోంది. సాధారణంగా ప్రమాద దృశ్యాలు, మృతుల సంఖ్యలను చూసి విమానాలు సురక్షితమైనవి కాదనుకోవడం సరికాదు. ఇతర రవాణా సౌకర్యాలతో పోలిస్తే వీటిల్లో ప్రమాదాలు చాలా తక్కువ.